నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. అయితే మన ఆంధ్రప్రదేశ్ అమరావతి పరిస్థితి ఎట్లా ఉందంటే అదొక భవిష్యత్తు తరాలకు ఒక రాజధానిగా మనం కావాల్సి ఉంది కదా. సో అయితే ప్రతిపక్షాలు కావచ్చు కొన్ని ఆరోపణలు అయితే చాలా చేస్తున్నారు. సో ప్రస్తుతం అసలు అమరావతి పరిస్థితి ఎలా ఉంది? అమరావతి పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే అది సెల్ఫ్ ఫైనాన్స్డ్ క్యాపిటల్ అన్నమాట. అమరావతి అనేది ప్రజల రాజధాని, అమరావతి అనేది దేవతల రాజధాని. దాని పేరే ఎంత ముచ్చటగా చక్కగా ఉంది కదా అమరావతి అనేది. మన దురదృష్టం ఏంటంటే 2019, 2014లో దాన్ని పాడుపెట్టారు. 10,000 కోట్లు ఇన్వెస్ట్ చేశారు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు. 2014 నుంచి 2019 లోపు 10,000 కోట్లలో హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటరియట్ కట్టారు. గత 5 సంవత్సరాలు కూడా ఆ పార్టీ కూడా అక్కడి నుంచే పరిపాలించింది. అది కాక మిగతా భవనాలన్నీ 70%, 80%, 90% అయిన బిల్డింగ్స్ అన్నింటినీ పాడుపెట్టారు. ఏది జడ్జి క్వార్టర్స్ కానీ, మినిస్టర్స్ క్వార్టర్స్ కానీ, ఎమ్మెల్సీల క్వార్టర్స్ కానీ, సెక్రటరీస్ క్వార్టర్స్ కానీ, అన్ని రకరకాలుగా అన్ని ఒక విధంగా చేసి పాడుపెట్టేశారు. ఆ మనీ అంతా పబ్లిక్ మనీయే కదా. 5 సంవత్సరాలు బంగారం లాంటి క్యాపిటల్ని మనీ వేస్ట్ కాగా ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాలు అయిన తర్వాత ఎంత ప్రైసెస్ ఎస్కలేట్ అయిపోయిందో, ఎంత నష్టం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్కి అర్థం చేసుకోండి. రోడ్లు, అమరావతి అనేది పూర్తిగా ఇంటర్నేషనల్ సిటీ. అంటే ప్రజా రాజధాని, అంటే ప్రజల కోసం గ్రీన్ సిటీ. అది అంటే ఎక్కడ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ సిటీ. అది ఆంధ్రప్రదేశ్కి మధ్యలో ఉందన్నమాట. 13 జిల్లాలకు మధ్యలో ఉంది. నార్త్ 6 జిల్లాలు, సౌత్ 6 జిల్లాలు, మధ్యలో ఉంది ఈ జిల్లా. 6 జిల్లాల కింద, 6 జిల్లాల పైన. పక్కన సఫిషియంట్ వాటర్ ఉంది, సఫిషియంట్ ఎలక్ట్రిసిటీ ఉంది. పక్కనే థర్మల్ ఇది. అదే కాక విజయవాడ, గుంటూరుకు మధ్యలో ఉంది ఇది. విజయవాడ, గుంటూరు మధ్యలో ఈ సిటీ కనుక పెరిగితే గుంటూరు, విజయవాడ ఈ సిటీ కలిపి మహానగరం అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. అలాగే దీనికి బందర్ పోర్ట్ ఉంది. బందర్ పోర్ట్ కూడా కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉందన్నమాట. హైవే పక్కన ఉంది. ఇది 3-4 హైవేస్ ఉన్నాయన్నమాట. చెన్నై, కలకత్తా, హైదరాబాద్, విజయవాడ, తర్వాత మనకి ఛత్తీస్గఢ్ హైవే, చాలా హైవేస్ ఉన్నాయి కనెక్టెడ్ గా దాని అమరావతికి పక్కగా. అందుకని దీనికి కన్వేయన్స్ కి ప్రాబ్లం లేదు, లాజిస్టిక్స్ బాగున్నాయి. దానికోసం చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎంతో చక్కగా డిజైన్ చేసుకుని ఒక పద్ధతిగా వస్తున్న టైంలో 2019లో ఓటమి చెంది వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 రాజధానులనేమో ముక్కలాడి పూర్తిగా ధ్వంసం చేసి వదిలిపెట్టారు. దాంట్లో పరిపాలించి అక్కడ రైతులను ఎంతో దారుణంగా హింసించారు. అక్కడ ప్రజావేదికని ఒక వేదిక కట్టారు 2014, 2019 మధ్యలో. ప్రజల నుంచి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకోవడానికి అక్కడ సీఎం గారు ఉండేవాళ్ళు. అక్కడక్కడ స్పాట్లోనే కొన్ని సమస్యలు పరిష్కరించేవాళ్ళు. అలాంటి ప్రజావేదికను 2019 నుంచి 2014 లోపల వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూల్చేసింది. విధ్వంసంతో స్టార్ట్ చేసింది అనమాట. స్టార్ట్ చేయగా అమరావతి మీద రకరకాలుగా మాట్లాడారు. ఇది ఒక ఎడారి, ఇది ఒక శ్మశానం, ఇది కమరావతి, ఇది భ్రమరావతి, ఇది అసైన్డ్ ల్యాండ్స్ ఎట్లా చేశారు, లేకపోతే రకరకాల కేసులు. ఒకటి కాదు, బోల్డ్ రకాల. ఇన్నర్ రింగ్ రోడ్ కోటి, ఇదని ఇన్సైడర్ ట్రేడింగ్ అని. అసలు ఆ వర్డే లేదు. అది ఓన్లీ షేర్ మార్కెట్ లో ఉంటుంది ఇన్సైడర్ ట్రేడింగ్. ఏంటో రకరకాలుగా ఒక విషం చిమ్మారు అమరావతి మీద. అదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా తెచ్చుకున్నారు. తెచ్చుకున్న వెంటనే ఇప్పుడు ప్రస్తుతం దగ్గర 47,000, 48,000 కోట్ల పనులకి టెండర్స్ పిలిచారు. ఆ పనులన్నీ చాలా శరవేగంతో సాగుతున్నాయి అనమాట. అది కాక రైల్వే కూడా అమరావతిలో రైల్వే స్టేషన్ రాబోతుంది. 2,300 కోట్ల రూపాయలు ఖమ్మం జిల్లా నుంచి నంబూరు వరకు, ఎర్రబాలు నుంచి నంబూరు వరకు రైల్వే ట్రాక్ అయిపోతున్నారు. శాంక్షన్ అయిపోయింది. అది దాని ఫండ్స్ కూడా రిలీజ్ అయిపోయినాయి. కృష్ణానది మీద దగ్గర 3 కిలోమీటర్ రైల్వే బ్రిడ్జ్ రాబోతుంది. అది ఒక రైల్ కనెక్టివిటీ వచ్చేసింది. రోడ్ కనెక్టివిటీ ఆల్రెడీ హైవేస్ ఉన్నాయి. కలకత్తా చెన్నై హైవే ఉంది, హైదరాబాద్ విజయవాడ హైవే ఉంది. ఈ 2 మెయిన్ హైవేస్ ఉన్నాయి. రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ. ప్రస్తుతము విజయవాడలో ఎయిర్పోర్ట్ ఉంది. అది కాక ప్రస్తుతం మళ్ళా ల్యాండ్ పూలింగ్ లో ల్యాండ్ తీసుకుందాం అనుకుంటున్నారు. దానికి ఒక 5,000 ఎకరాలతో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టాలన్నమాట. రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, పోర్ట్ ఉంది ఇక్కడ. ఈ పోర్ట్ మచిలీపట్నం పోర్ట్ హైదరాబాద్కి వెన్నుముక. హైదరాబాద్లోకి అతి దగ్గర పోర్ట్ మచిలీపట్నం అనమాట. అందుకని మచిలీపట్నం టు హైదరాబాద్ హైవే బాగా డెవలప్ చేస్తారు. ఎందుకంటే అది చాలా అద్భుతంగా తయారవుతుంది. హైదరాబాద్కి అవసరం. అది హైదరాబాద్కి ఎక్కడ పోర్ట్స్ లేవు. వాళ్ళంతా డెవలప్ అవ్వాలంటే పోర్ట్ అవసరం. అంత మంచి క్రూషియల్ ప్లేస్ లో అది పెట్టారనమాట దాన్ని. అలాంటి అమరావతిని సర్వనాశనం చేశారు. ఇప్పుడు అమరావతి ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ హబ్ గా తయారవుద్ది. ఎట్లాగంటే దాంట్లో ఆల్రెడీ 2014, 2019 మధ్యలో విట్టోను ఎస్ఆర్ఎం యూనివర్సిటీస్ నడిచినాయి. అమృత యూనివర్సిటీస్ వచ్చింది, ఎన్ఐడి వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ గా బిట్స్ పిలానీ వచ్చింది, ఇంకోటి XLRI వచ్చింది. ఇప్పుడు దాంట్లో క్వాంటమ్ వ్యాలీ తీసుకురాబోతున్నారు. అన్నిటికంటే అద్భుతమైంది అనమాట ఇది. క్వాంటమ్
కంప్యూటింగ్. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ 4,500 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది ఎవరికి ఇచ్చారంటే టీసీఎస్, ఐబిఎం, ఎల్ఎన్టీకి ఇచ్చారనమాట. అది 2026 జనవరి కల్లా క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ అయిపోతుంది. అది ఇండియాలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అది ఒక అద్భుతం. అమరావతికి అది ఒక పెద్ద ఎసెట్ అనమాట. తర్వాత గూగుల్ వస్తుంది. గూగుల్కి 143 ఏకర్స్ కేటాయించారు. అలాగే మెడికల్ హబ్ అని ఎందుకన్నా అంటే ఆల్రెడీ మెడికల్ సైన్సెస్ ఉంది అక్కడ. ఈఎస్ఐ హాస్పిటల్ శాంక్షన్ అయింది. బసవతారకం హాస్పిటల్ కి 15 ఏకర్స్ కేటాయించారు. అట్లాగే ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ కి కొంత ల్యాండ్ కేటాయించారు. ఎల్వి ప్రసాద్, బసవతారకం, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్, ఈఎస్ఐ, కొన్ని మెడికల్ యూనివర్సిటీస్ రాబోతున్నాయి. అట్లా ఎడ్యుకేషను, హెల్త్ రెండు సైమల్టేనియస్గా డెవలప్ అవుతున్నాయి అనమాట. అందుకని ఎవరైనా సరే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫేమస్ యూనివర్సిటీస్ అయ్యి, నాట్ అండ్ ఆర్డినరీ యూనివర్సిటీస్. ఆ యూనివర్సిటీస్ ఒకే నడుస్తా, ఒకే హెల్త్ నడుస్తా ఉన్నాయన్నమాట. ప్రస్తుతం లేటెస్ట్గా సెక్రటరియట్, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకి మొదలు పెట్టేశారు. దానికి కన్స్ట్రక్షన్ శరవేగంతో నడుస్తున్నాయి అనమాట. ఈ సిటీలో ఏంటంటే ప్రత్యేకతలు ఏంటంటే ఎక్కడ వైర్స్ కనపడవు మీకు, అన్ని డక్ట్స్లోనే వెళ్ళిపోతాయి. ఎలక్ట్రిసిటీ వైర్స్ ఎక్కడ మీకు ఆకాశంలో ఉండవు అనమాట. అన్ని డక్టింగ్లో ఉంటాయి. డ్రైనేజ్కి వేరే, తర్వాత డ్రింకింగ్ వాటర్కి వేరే, స్టామ్ వాటర్కి వేరే, ఈ కేబుల్ సిస్టమ్ అంతా ఉంటుంది. ఓన్లీ మనకి స్ట్రీట్ లైట్స్ మాత్రమే కనపడతాయి. ఎక్కడ మీకు కరెంట్ వైర్స్ కనపడవు అనమాట. అంతా లేటెస్ట్ టెక్నాలజీ, అంతా గ్రీనరీ, పార్కులు వస్తున్నాయి, ప్లస్ కొండవీటి వాగు, పాలవాగు, ఇవన్నీ కాలువలు, సరస్సులు బ్రహ్మాండంగా తీస్తున్నారు. అదే వర్క్ చాలా ఫాస్ట్గా నడుస్తుంది అనమాట. రోడ్లు కూడా నడుస్తున్నాయి. అందరూ ఎల్ఎన్టీకి, ఎన్సీసీకి, వీళ్ళందరికీ వర్క్లు వచ్చినాయి. బిఎస్ఆర్కి, వీళ్ళందరికీ ఈ క్వార్టర్స్, జడ్జి క్వార్టర్స్, ఇవన్నీ కూడా చాలా శరవేగంతో నడుస్తున్నాయి. అలాగే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు అనేది 186 కిలోమీటర్లు. 186 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు రైల్వే ట్రాక్ కి మనకు 5 పైసలు ఖర్చు అవ్వదు. పూర్తి 186 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డుకి మన ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద 1 పైసా పడదు అనమాట. ల్యాండ్ ఎక్విజిషన్ దగ్గర నుంచి రోడ్డు మొత్తం కాస్ట్ 20,000 కోట్లు. అది 6 లేన్ అంటే 12 లైన్స్ వస్తాయి అనమాట. వాళ్ళు 4 లైన్స్ అంటే చంద్రబాబు నాయుడు గారు గడ్కరీ దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేసి దాన్ని 12 లైన్స్ చేశారనమాట. అది ఔటర్ రింగ్ రోడ్డు యొక్క ప్రత్యేకత. అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు, రైల్వే ట్రాక్, ఎయిర్పోర్టు, మెడికల్ యూనివర్సిటీస్, మెడికల్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ ఫేమస్ యూనివర్సిటీస్, ఇన్ని రకాలుగా వస్తున్నాయి. ఈ అసెంబ్లీ కూడా ఒక టూరిజం లాగా ఉంటుంది అనమాట. ఒక టవర్ కట్టబోతున్నారు దాన్ని. ఆ టవర్ ఎక్కి చూస్తే మొత్తం అమరావతి అంతా కనబడుతుంది అనమాట. అది టూరిస్టులకి చాలా బ్రహ్మాండమైంది అనమాట. అలాగే స్పోర్ట్స్ వీరి ఇంటర్నేషనల్ గా ఇండియాలోనే టాప్ మోస్ట్ స్టేడియం కట్టబోతున్నారు. ఇప్పుడు 40,000 ఎకరాలు మళ్ళీ ల్యాండ్ పూలింగ్ లో తీసుకోబోతున్నారు. ఎందుకంటే ల్యాండ్ సమీకరిద్దామా, సేకరిద్దామా అని ఆలోచించారు. రైతులందరూ మా ల్యాండ్ తీసుకోండి అని అందరూ రిక్వెస్ట్ చేస్తారు. గ్రామ సభలు పెడుతున్నారు. అది యాక్చువల్ గా ఇప్పుడు 34,000 ఎకరాలు రైతులు ఇచ్చారు పూలింగ్ తో. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇచ్చారనమాట. అది ఇప్పుడు 40,000 ఎకరాలు మళ్ళీ స్పోర్ట్స్ విలేజ్ అని, ఎలక్ట్రానిక్ విలేజ్ అని, ఎన్ని రకరకాలు చాలా ల్యాండ్ అవసరం అనమాట. సెల్ఫ్ సఫిషియెంట్ అని ఎందుకు అంటున్నాం అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, ఏడీబీ బ్యాంకు కలిపి 15,000 కోట్లు ఇచ్చినాయి. ఆ 15,000 కోట్లు 30 years లో తీర్చేటట్టు అది సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత. అది మన స్టేట్ గవర్నమెంట్ మీద బడ్డెన్ లేదు. 11,000 కోట్లు అప్పు హుడ్కో, అది మాత్రం మనం తీర్చాలి. 5,000 కోట్లు జర్మన్ బ్యాంక్ తీసుకొచ్చారు. ఆ 16,000 కోట్లు మనం అప్పే, అది తీర్చాలి. అది ఎలా తీర్చాలంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అమరావతి నడుస్తుంది. రోడ్లు, భవనాలు, గవర్నమెంట్కి సంబంధించిన అన్ని, వాటర్ సిస్టమ్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఆఫీసులు కానీ, క్వార్టర్స్ కానీ అన్ని నిర్మాణంలో 3 సంవత్సరాలు అయిపోతాయని టార్గెట్ పెట్టుకున్నారు. బేసిక్ స్ట్రక్చర్ అనమాట ఇది. అమరావతి నిర్మాణం అనేది కంటిన్యూస్ అనమాట. అది ఒక టార్గెట్ అంటూ ఉండదు. 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు పెరుగుతానే ఉంటుంది అనమాట సిటీ. అంటే బేసిక్ గా కావాల్సిన మినిమం ఎమ్యూనిటీస్ బిగినింగ్ లో ఇచ్చేస్తారు. డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీ, కేబుల్ సిస్టమ్స్, అడ్మినిస్ట్రేషన్ కి బిల్డింగ్స్, వాళ్ళు ఉండటానికి క్వార్టర్స్, అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటరియట్, మొత్తం ప్రిన్సిపల్ సెక్రటరీస్ కి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ కి 50 అంతస్తుల బిల్డింగ్ ఒకటి, 5 ఐకానిక్ టవర్స్ అయ్యి, ఒక ఐకానిక్ టవర్ 50 అంతస్తులు, మిగతా 4 42 అంతస్తులు. అవన్నీ సెక్రటరియట్కి సంబంధించిన ఆఫీసులన్నీ ఒకే చాటు ఉంటాయి అనమాట. టాప్ మోస్ట్ సెక్రటరీ దగ్గర నుంచి కింద క్లర్క్ వరకు ఒకే చాటు ఉంటారు. వెరీ ఈజీ అనమాట అడ్మినిస్ట్రేషన్. అలాగే ఎన్ఆర్టీ వాళ్ళు కూడా ఆ బిల్డింగ్ బిగిన్ చేశారు. హ్యాపీ నెస్ట్ అని అప్పుడు 2014-2019లో హ్యాపీ నెస్ట్ అని అపార్ట్మెంట్స్ అనౌన్స్ చేస్తే 2 నిమిషాలు అయిపోయినాయి బుకింగ్. అది కూడా బిగిన్ చేశారు ఇప్పుడు హ్యాపీ నెస్ట్ బిల్డింగ్. హ్యాపీ నెస్ట్ బిల్డింగ్ 30 అంతస్తులు. ఎన్ఆర్ఐ తెలుగు వాళ్ళు, ఎన్ఆర్ఐస్ మొత్తం అక్కడ బిల్డింగ్ కట్టుకుంటున్నారు. దాంట్లో 30,000 మందికి జాబ్లు వచ్చే అవకాశం ఉందన్నమాట. 2 టవర్స్ మధ్యలో గ్లోబ్ లాగా ఉంటుంది అనమాట. ఒకే హ్యాపీనెస్, ఒకే ఎన్ఆర్ఐ భవనం, ఒకే క్వాంటమ్ వ్యాలీ, ఇవన్నీ లేటెస్ట్ ఇదనమాట. ఒకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ, ఒకే గూగుల్ డేటా, ఇవన్నీ చెప్పడానికి ఒక్కొక్కటే కనపడుతున్నాయి. కానీ అవి వస్తే ఉండే ఆనందం వేరుగా ఉంటుంది అనమాట. నేను చెప్పిన ఇవన్నీ 3 years లోపల అయిపోతాయి. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ 3 years లోపల అయిపోతాయి అనమాట. ఈ బిల్డింగ్స్, రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మళ్ళీ ప్లాట్స్, రైతులకి ప్లాట్స్ ఇవ్వాలి కదా, రిటర్నబుల్ ఫ్లాట్స్, వాళ్ళకి కంప్లీట్ కావాల్సిన రోడ్స్, వాళ్ళ స్ట్రక్చర్, వాళ్ళ ఇల్లు
కట్టుకోవడానికి ఏర్పరచడానికి చేస్తారనమాట. ఇది అమరావతి ప్రస్తుత పరిస్థితి. అయితే ఇంకో విషయం ఏంటంటే మీరు చెప్పిన ప్రకారం చూస్తే భవిష్యత్తులో కూడా ఇది అమరావతి అనేది ఒక పెద్ద హ్యూజ్ సిటీ అవ్వబోతుంది, ఇండియాలో పెద్ద అవ్వబోతుంది. అయితే కొన్ని చిన్న చిన్న ఆరోపణలు అయితే కూడా వినపడుతున్నాయి. అయితే అమరావతి ప్రాంతం అనేది వరద ముప్పు ప్రాంతంగా ఉందని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? అది హాస్యాస్పదం అనమాట. ఎందుకంటే మొన్న మీరు బుడమేరు వరదలు వచ్చినప్పుడు ఎన్ని లక్షల క్యూసెక్లు వాటర్ వచ్చిందో మీరు చూశారు. 30 lakhs క్యూసెక్స్ వాటర్ని కూడా తట్టుకుంది అది. అంతకంటే ఇక వరద రాదు. ఓకే. ఇప్పుడు హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, బాంబే కానీ మనం చూసారు, మెడ్రాస్ కానీ, ఒక పెద్ద వర్షం పడితే ఊరు మొత్తం, సిటీస్ మొత్తం మునిగిపోతున్నాయి. అమరావతి మునిగే సిటీ కాదు. ఎందుకంటే మొన్నే మన బుడమేరు వరదలు వచ్చినప్పుడు మనం ప్రాక్టికల్ గా చూసాం. మామూలుగా వర్షం పడితే మన రోడ్లలో ఎక్కడైతే నీళ్లు నిలుస్తాయి అట్లాగే అక్కడ కూడా ప్లాట్లో నీళ్లు కొనుక్కొని అక్కడక్కడ నిలిచినాయి. అంతేగాని అమరావతి మూపు ప్రాంతం కాదు, అది క్లియర్ అనమాట. అయితే మరోవైపు జగన్ గారి వ్యాఖ్యలు చూసుకుంటే మన రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ లో వ్యాఖ్యానించారు. ఏంటంటే అమరావతి ఏదైతే ఉందో, ఏదైతే గుంటూరు విజయవాడ మధ్య నాగార్జున యూనివర్సిటీలో ఒక 500 ఎకరాల్లో అయితే కట్టాల్సిన బిల్డింగ్లు అందరూ అక్కడ కట్టేయచ్చు కదా అని వ్యాఖ్యానిస్తున్నారు. మరి యాక్చువల్గా నాగార్జున యూనివర్సిటీ 300 acres. నాగార్జున యూనివర్సిటీ ఏరియా 300 acres. అది వేరే విషయం. అసలు అతనికి కన్సిస్టెన్సీ లేదు. అతను ఒక రాజధాని కాదు, 3 రాజధానులు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్, అసెంబ్లీ శాసనసభ అమరావతి, హైకోర్టు కర్నూలు అని చెప్పిన అతను సడన్ గా ఇప్పుడు మార్చేసి 500 ఎకరాల్లో కడితే సరిపోద్ది అనే వాదనకు వచ్చాడంటే అతనికి ఒక కన్సిస్టెన్సీ లేదనమాట. ఒకే దాని మీద అతను నిలబడట్లా, రకరకాలుగా మారిపోతున్నాడు. అతన్ని మనం తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. 500 ఎకరాల్లో ఏమొస్తుంది? ఏమీ రాదు. ఒక్కొక్క యూనివర్సిటీ 200 ఎకరాలు ఇచ్చారు. SRM యూనివర్సిటీ 200 ఎకరాలు, విట్టు 200 ఎకరాలు. ఒక్కొక్క యూనివర్సిటీ మామూలుగా హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీ 2200 ఎకరాలు, 1800 ఎకరాలు ఉస్మాన్ యూనివర్సిటీ. 500 ఎకరాల్లో మొత్తం క్యాపిటల్ అంతా రావాలంటే ఓన్లీ ఆఫీసులు వస్తాయి, 2-3 ఆఫీసులు కట్టచ్చు, సెక్రటరియేట్ను, అసెంబ్లీ. అది అసెంబ్లీ సెక్రటరియేటే కాదు రాజధాని అంటే. రాజధాని అంటే ఇది ప్రజా రాజధాని, రెసిడెన్షియల్, ప్రజలతో మమైక ఉండే రాజధాని. ప్రజలందరూ అక్కడ నివసించాలి. ఓకే. వాళ్ళకి సదుపాయాలు కలిగిస్తున్నారు. అందుకనే రైల్ ట్రాన్స్పోర్ట్ తీసుకొస్తున్నారు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొస్తున్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎందుకంటే వచ్చే ఇండస్ట్రీస్లందరికీ ఈజీగా రావడానికి వీలవుద్ది అనమాట అమరావతికి. మరి ఒకే హైవేస్ పక్కన ఉంది, అది విజయవాడకి గుంటూరుకి మధ్యలో ఉంది. ఇది మహానగరం అయిపోతుంది. అది చిలకలూరుపేట దగ్గర నుంచి గుంటూరు, మంగళగిరి, విజయవాడ, అటు గన్నవరం, అటు నూజివీడు, ఇటు ఉయ్యూరు, ఇటు తెనాలి, ఇవన్నీ కలిసిపోతే ఒక మహానగరం అవుద్ది. ఆల్రెడీ గుంటూరు, విజయవాడ కలిసిపోయినాయి. దానికి తోడు ఇప్పుడు అమరావతి కూడా డెవలప్మెంట్ 3 ఏళ్లలో చూస్తారు మీరు, బ్రహ్మాండమైన నగరాన్ని. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.